వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ప్రస్తుతం కుక్కట్పల్లి నియోజకవర్గ సమస్యల గురించి అదేవిధంగా ప్రస్తుత రాజకీయ అంశాల గురించి మనతో చర్చించడానికి కుక్కట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం సార్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాడు. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఆంధ్ర ఓటర్ల ప్రభావితం కలిగి ఉన్న కుక్కట్పల్లి నియోజకవర్గంలో ఒక ఆంధ్రవాసిగా మీరు ఎందుకు గెలవలేకపోయారు సార్? తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలో గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా సిటీలో కేటీఆర్ గారు కొంత కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం మారాలి అని కోరుకున్న మాట వాస్తవం, కానీ అది జిల్లాల్లో రిఫ్లెక్ట్ అయినంతగా సిటీలో దాని ప్రభావం పడలే. మనం కనుక ఒక్కసారి అది చూసినట్టయితే గత ఎలక్షన్లని సిటీ అంతా కూడా, సిటీ అవుట్స్కట్స్, సిటీ సరౌండింగ్స్ మొత్తం కూడా ఉన్న 24-25 నియోజకవర్గాల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ వారే గెలవటం జరిగింది. ఓకే. సో అందులో భాగంగానే కుక్కట్పల్లి కూడా ఇదవటం జరిగింది. అందున నేను కుక్కట్పల్లికి కొత్తగా రావటం జరిగింది. నా పేరెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే నేను ఇంతకుముందు పీఆర్పీ నుంచి కూడా పక్కన ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పోటీ చేశాను. ఓకే. నా వ్యాపారం కానీ, నాకు ఎక్కువ పరిచయాలు, నాకున్న ఇదంతా కూడా ఒక రంగా నా ఫ్రెండ్స్, నా సామ్రాజ్యం అంతా శేరిలింగంపల్లి. నేను బిల్డర్ అండి. యాక్చువల్గా ఎక్కువ అపార్ట్మెంట్లు కట్టాను నేను. మొత్తం కూడా ఎక్కువ మియాపూరు, చందానగరు అటు ప్రాంతమే ఎక్కువ ఇది చేసి ఉన్నాను. సో అక్కడి నుంచి పీఆర్పీ నుంచి కూడా పోటీ చేయటం 2009లో నా పరిచయాలు అంతా కూడా అటు ఎక్కువ ఉండటం జరిగింది. బట్ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి వారు అడగటం, అది కొంచెం టైం తక్కువ, చివరి మినిట్లో నేను ఇక్కడ రావటం జరిగింది. బౌండరీస్ తెలుసుకోవడానికే టైం అయిపోయింది వాస్తవంగా. ఎందుకంటే పెద్ద కాన్స్టిట్యున్సీ, దగ్గర 4.5 లక్షల లోపు ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. మరి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న డివిజన్లు, ఇక్కడ ఉన్న ప్రాంతాలు, ఇక్కడ ఉన్న బస్తీలు, అపార్ట్మెంట్లు ఇవన్నీ. కానీ వాస్తవానికి పార్టీ అధిష్టానం మాత్రం టికెట్ అట్లా కేటాయించింది సార్. ఇప్పుడు ఎలక్షన్లో చాలా మీరు అన్నారు కదా ఇందాక, ఆంధ్ర ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారని చెప్పి ఆంధ్ర ప్రాంతం వాడిని తెచ్చి ఇక్కడ పెట్టాలని చెప్పి పెట్టారే. కానీ దట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్, అది ఒకటే రీజన్ అని నేను అనుకోను. ఎందుకంటే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండగా కూడా పార్టీ జనరల్ సెక్రటరీగా సిటీ మొత్తం, అంతకుముందు టైంలో కూడా నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇదే మాధవరం కృష్ణారావుకి నేను ఇన్ఛార్జిగా అబ్జర్వర్గా రావడం జరిగింది 2018 ఎలక్షన్స్లో. సో ఏదేమైనా అంత తక్కువ సమయంలో ఎలక్షన్ ప్రాసెస్ అంటే బిఫోర్ నామినేషన్ టైం నాకు బీఫామ్ వచ్చింది. అప్పుడే నేను వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాను. స్టార్టింగ్ నుంచి మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం. బండి రమేష్ గారు కాన్స్టిట్యున్సీకి కొత్తగా వచ్చారు, మా కష్టం ఏందో తెలియదు, మా నష్టం ఏందో తెలియదు అనేసి అంటారు. వాస్తవేనా అది? అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బ్రదర్, ఒక 5 years జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 10 ఏళ్ళు వరుసగా మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. సో అంటే 15 సంవత్సరాలు కాంగ్రెస్. అంతకుముందు పీజీఆర్ గారు ఉన్నప్పుడు కాస్త కాంగ్రెస్ ఇక్కడ గట్టిగా ఉంటుండే వాస్తవంగా. ఎప్పుడైతే 15 సంవత్సరాలు ఇతర పార్టీల చేతుల్లోకి వెళ్ళిందో, అందున ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక అణగదొక్కేసి, నోరెత్తి క్వశ్చనించే హక్కు లేకుండా చేసి, నోరెత్తి మాట్లాడేవాడిని ప్రతి వాడిని కూడా ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి పూర్తిగా పార్టీని నిర్వీర్యం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న అతి కొద్ది నాయకులతో మనం ముందుకు జరగాల్సి వచ్చింది. ఇవాళ చాలా హ్యాపీగా మేము చాలా స్ట్రాంగ్గా తయారయ్యాం. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన క్యాడర్ ఏర్పాటు చేసుకోవటం. ఇవాళ 15 డివిజన్లు అయినాయి. ఇక్కడ రీసెంట్గా మారిన సైబరాబాద్ కమిషన్లో జరిగినప్పుడు 15 డివిజన్లో కూడా ఇవాళ బ్రహ్మాండంగా క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నాం. బ్రహ్మాండం. ఇవాళ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ నాయకుడిని కూడా నేను పేరు పెట్టి పిలుచుకుని ఆప్యాయంగా అందరినీ దగ్గర తీసుకుని అందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ క్యాడర్ కూడా బ్రహ్మాండంగా తయారైంది. ఇవాళ అనేక, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది వలసలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఓకే. మధ్య మోహన్ రంగా అని చెప్పి కాపు సోదరుడు బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి కుక్కట్పల్లి బస్ స్టాప్లో మీ ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో. అట్లా నిన్న కూడా మన శ్రీకాకుళం బస్తీల నుంచి
దగ్గర 400-500 మంది వచ్చి నిన్న సాయంత్రం పార్టీలో కూడా చేరటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నారు. సామాన్య కార్యకర్త ఈ సమస్య ఉందని మీ ఆఫీస్కి రాగలుగుతాడా? రోజు దగ్గర 300-400 మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వచ్చి వాళ్ళ సమస్యలు ఇతరితర ప్రాంతాల నుంచి వచ్చి, ఇది మన అన్ని డివిజన్ల నుంచి వచ్చి, కింద మన పొలిటికల్ ఆఫీసే ఉంది, పైది ఆ పొలిటికల్ ఆఫీస్ కూడా మొత్తం కార్పొరేట్ స్టైల్ ఉంది. అంటే మహా డౌట్ ఏంటంటే స్టైల్ ఉంటుందా సపరేట్? సామాన్య కార్యకర్త ఈ ఆఫీస్కి రాగలుగుతాడు అనేది మా డౌట్. బ్రదర్, కార్పొరేట్ స్టైల్ అంటే దానికి సపరేట్ ఇది ఉంటుందా? సెటప్ అయితే బిల్డింగ్ కట్టాం, ఎందుకంటే నేను కొత్తగా ఇక్కడికి వచ్చా కాబట్టి ఓ బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టాం, ఆ బిల్డింగ్లో ఆఫీస్ ఓపెన్ చేసాం, అంతేగాని కార్పొరేట్ స్టైల్. అసలు బండి రమేషే ప్రజల మనిషి, కింద నుంచి వచ్చిన వ్యక్తిని నేను. అనునిత్యం ప్రజల్లో ఉండేవాడిని, పేద ప్రజల కష్టసుఖం తెలిసిన వాడిని, ఒక రైతు బిడ్డగా, ఒక సామాన్య ఎంప్లాయీగా, అందరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా నేను కింద నుంచి వచ్చిన వ్యక్తిని నేను. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది అనేసి అన్నారు. దానికి నిదర్శనం గతంలో బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ధి అనుకోవచ్చా? అనేం లేదు. ఎట్లాగంటే ఎప్పుడు కూడా సిటీ ప్రజల తీర్పు వేరుగా ఉంటుంది. అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూస్తే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం అంతా సీట్లు వచ్చినా హైదరాబాద్లో ఎక్కువ సీట్లు తెలుగుదేశానికి వచ్చాయి. అప్పుడు రాష్ట్రం మొత్తం 200 సీట్లు ఇది సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు కానీ 2004లో కానీ ఆయనకి 200 సీట్లు వస్తే ఈ సిటీ మొత్తం మధ్య అంతా తెలుగుదేశం సీట్లు వచ్చినాయి. అట్లాగే మన కూడా అదే జరిగింది. కానీ అభివృద్ధి అనేది కాదు, అభివృద్ధి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ అనేది రొటీన్ ప్రాసెస్. మనం వేసుకునే చొక్కాలు మార్చినంత ఈజీగా ఇన్ని పార్టీలు ఎలా మార్చగలిగారు? దానికి కూడా ఒక రీజన్ ఉంది బ్రదర్. మీరు అడిగింది 100% జెన్యున్ క్వశ్చన్. దానికి నేను ఎటువంటి నాకు భేషజం లేదు చెప్పడానికి. రియల్లీ చిరంజీవి గారి పిఆర్పి పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశాను. ఎందుకంటే చిరంజీవి గారు వసుదా, నేను తెలుగుదేశం యొక్క అభిమాని అయినా చిరంజీవి గారు కొత్త ఆలోచనలు, కొత్త విధానంతో ఆయన వస్తున్నారు కాబట్టి ఆయనతో కలిసి ముందుకు సాగుదామని నేను వారితో నా ప్రస్థానం స్టార్ట్ చేశా. కానీ వారు ఏమైందంటే వారి పార్టీని నడపలేని స్థితిలో ఆ రోజుల్లో వారి పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తున్నారు. ఆ తరుణంలో ఆ ప్రాసెస్ మాకు నచ్చక నేను తెలుగుదేశంలోకి వెళ్ళిన మాట వాస్తవం, నో డౌట్ అందుట్లో. తర్వాత ఏమైంది, ఎప్పుడైతే మన ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయి సపరేట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాకి పరిమితం అయ్యారో, ఇక్కడ తెలుగుదేశం రోజు రోజుకి ఇదైపోతున్న సమయంలో తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టీఆర్ఎస్లోకి వెళ్ళడం కూడా జరిగింది. సార్, ఏం తక్కువైంది మరి మీకు టీఆర్ఎస్ పార్టీలో? టీఆర్ఎస్లో నాకేం తక్కువ అలా, అది కూడా చెప్పబోతున్నా. టీఆర్ఎస్లో నేను నా పార్టీలో చేరేటప్పుడే నా పొలిటికల్ యాంబిషన్ ఏంటి, అసలు నేను రాజకీయాలు ఎందుకు వచ్చాను, ఆవశ్యకత ఏంటి అనేది నేను కేసీఆర్ గారితో కూర్చుని క్షుణ్ణంగా 2 గంటలు వారితో చర్చించినాక ప్రజాసేవ చేయాలనే ఆలోచనలు నేను ముందుకు వస్తున్నాను. సార్, నాకున్న పరిమితులు లిమిట్. ఓకే, నా సంపాదనలో కొంత తీసి పెట్టగలనే, కానీ నేను వేస్ట్గా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన. ఈ హైదరాబాద్ మహానగరం నాకు అన్నీ ఇచ్చింది. నేను పొట్ట చేత పట్టుకొచ్చిన వాడిని, వాళ్ళు నేను ఈ స్థాయికి వచ్చింది నాకు హైదరాబాద్ మహానగరం. కాబట్టి నాకు చేతనైన మేర ఇక్కడ ప్రజలకు ఏదో నా చెయ్యాలని ఆలోచన చేస్తున్నాను. నిర్మోహమాటంగా నేను వారితో చెప్పటం, దానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంగీకరించటం. కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు 2-3 సార్లు కూడా నాకు టికెట్ మిస్ చేయటం. 2018లో మిస్ అయ్యా, 2019 పార్లమెంట్ ఇస్తాను మిస్ అయ్యా, 2023లో కూడా మిస్ చేశారు. ఆయనకు ఎమ్మెల్యే పదవి పైన వ్యామోహం ఉందనేసి మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు అంటూ. నో డౌట్ అండి. నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా నేను బిల్డర్ని, నేను ఏ పార్టీ నుంచి కూడా నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను నా 10 ఎకరాలు కొనుక్కుంటా, నా అపార్ట్మెంట్ నేను కట్టుకుంటా, లేకపోతే మీలాంటి వారు ఎవరైనా భూమి డెవలప్మెంట్కి ఇస్తే తీసి అపార్ట్మెంట్లు కట్టుకున్నానని, వాటి ద్వారా నేను ఎక్కడ నా ఈ 60 ఏళ్ల జీవితంలో ఎక్కడ సింగిల్ డిస్ప్యూట్లో కూడా నేను ఇంటర్ఫీర్ కావాలా, ఎంటర్ అవ్వాలా. పార్టీల ద్వారా నేను నా ఆస్తి నేను సంపాదించిన దాంట్లో నేను ₹1 ఖర్చు పెట్టానే కానీ ఎక్కడా కూడా ఏ పార్టీని కూడా వాడుకుని నేను పైకి రావాల్సిన అవసరం పడలేదు. భగవంతుడి దయల అవసరం రాదు కూడా. ఇంకోటి నేను మీకు ముందే చెప్పా, నా యాంబిషన్ నేను ఎమ్మెల్యే అయ్యే నా కోసం ఏదో నాకు సాధించుకోవాలంటే నేను ఇంకొక 1000-500 అపార్ట్మెంట్లు కట్టుకుని సంపాదించుకుంటా, అది కాదు. నా యాంబిషన్ ఏంటంటే పవర్ ఉంటే ప్రజలకు
ఎక్కువ శాతం పని చేయడానికి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నానే కానీ ఇవాళ నాకు పవర్ ఉన్నా లేకపోయినా నాకున్న పరిమితుల మేర ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుని ఇదే ఆఫీస్లో వచ్చిన వాళ్ళు కాదనకుండా పనిచేసి పంపుతా ఉన్నా. అయితే మీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చింది. మీలాంటి వాళ్లకు రెండు పదవులు వేయడం వల్ల అలాంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడట్లేరా? ఒక ఇన్ఛార్జిగా, ఎందుకంటే నేను కంటెస్ట్ చేస్తున్నా కాబట్టి ఆటోమేటిక్గా అందరితో పాటు నేను కూడా ఇన్ఛార్జిని అయ్యా, కానీ నాకేమో స్పెసిఫిక్గా ఇన్ఛార్జి ఇచ్చింది వ్యవహారం ఏం కాదు ఇది. ఎక్కడైతే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓడిన వాళ్ళంతా ఇన్ఛార్జిగా, ఇది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి అలా ఇన్ఛార్జిగా నేను నియమించబడ్డా. ఈ రెండోది పోతే పీసీసీ వేసేపటికి నేను పార్టీలో సంవత్సరన్నర పనిచేయటం జరిగింది. ఈ సంవత్సరన్నరలో నేను చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అర్థం కాల, పార్టీ అవసరాలు కానీ, పార్టీ ప్రయోజనాలు కానీ, నేను ప్రజలకు అందించినటువంటి ఇది కానీ చూసి వాళ్ళని ప్రోత్సహించడం జరిగిందే తప్ప అక్కడ ఎటువంటి ఇంకొకటి ఆలోచన లేదు. ప్రభుత్వ పదవులు దగ్గర 110, 120 మందికి నేను ప్రభుత్వ పదవులు తీసుకొచ్చాను. ఓకే, నామినేటెడ్ పోస్టులు మేబీ టెంపుల్ కమిటీలు కావచ్చు, ఓకే, ఈ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీలు కావచ్చు, ఓకే. ఆ పోస్టులు కూడా మీలాగా కొత్త వచ్చిన వారికి ఇప్పించారు, పాత వాళ్ళు. ఇప్పుడు ఎట్లాగంటే పాత వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకోండి, తర్వాత కొత్త వాళ్ళు వస్తున్నారు, ఆ 100 మందితోనే పార్టీ అయిపోదు కదా, పార్టీని బలపరచాలి కదా, పార్టీకి కొత్త నీరు కూడా కావాలి. వాస్తవానికి పాత వాళ్ళని కూడా మనం పాత వాళ్ళు 100 అంటే కొత్త వాళ్ళు 1000 మంది అయ్యారు. పాత వాళ్ళని కలుపుకోవాలి, కొత్త వాళ్ళని కలుపుకోవాలి. పాత వాళ్ళు 100 మంది అయిపోయినాక 101 వాడిని తీయాలి కదా. సో పాత కొత్త కలయికతో అందరినీ కలుపుకొని 10 మంది పాత వాళ్ళకి ఇస్తే కనీసం 11వ వాడైనా కొత్త వాడిని పెట్టాలని పరిస్థితి. బండి రమేష్ గారికి బాగా కులపిచ్చి ప్రాంత పిచ్చి ఉంది, అందుకనే తెలంగాణ ఓటర్లు కాన్స్టిట్యున్సీలు స్థానికులు ఓలవుతున్నారో వాళ్ళు మిమ్మల్ని కావాలని ఓడగొట్టారని ప్రచారం జరిగింది, వాస్తవేనా? 100% రాంగ్. ఎందుకంటున్నానంటే నేను ఒక్కడిని ఓడిపోవాలా బ్రదర్. పక్కన ఉన్న జగదీశ్వర్ గౌడ్ గారు ఓడిపోయారు, పక్కన ఉన్న హనుమంత్ రెడ్డి గారు ఓడిపోయారు, మళ్ళీ ఈ పక్కన ఉన్న అజారుద్దీన్ గారు ఓడిపోయాడు. ఎవరు గెలిచారు? ఒక బండి రమేష్ ఓడిపోతే నువ్వు ఆలోచన ఉంటుండేనేమో, అది వేరే విషయం. సిటీలో అప్పుడున్న పరిస్థితులను బట్టి సిటీ మొత్తం పోయింది, అందులో కుకట్పల్లి కూడా పోయింది. అది మళ్ళీ కూడా నేను చెప్తున్నా. నేను ఆల్విన్లో ఉద్యోగం చేశా ఆ రోజుల్లో 80sలో. సో నేను 70sలో మాసప్ ట్యాంక్లో చదివా. నేను మల్లేపల్లిలో నా కాపురం ఉన్నా, నేను మా అమ్మ. మాసప్ ట్యాంక్లో కాపురం ఉన్నావు నేను మా అమ్మ చదువుకున్న రోజుల్లో. నా మిత్రులంతా ముస్లిం సోదరులు. నాంపల్లిలో నాకు బ్రహ్మాండమైన మిత్రగణం ఉంది ఇప్పుడు. సో నేనేది ఒక కమ్యూనిటీని ఒకటి ఇదని కాదు, మెన్న ఎంటర్డ్ ఇంటూ పాలిటిక్స్. కమ్యూనిటీ మీద అభిమానం ఉండటం వేరు, కానీ రాజకీయవేత్తగా అందరినీ కలుపుకుని అందరితో మమేకమై ముందుకు సాగాలే కానీ ఏదో ఒక కమ్యూనిటీని ముందు పెట్టుకుంటే అవుతుందా? మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎస్. ఈ మధ్యకాలంలో ఒక దగ్గర కమ్మ సోదరులు ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ పార్టీని పొగిడిరు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఈ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పైన బండి రమేష్ గారు ఎందుకంత ప్రేమ వల్కబోశారనేసి కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈవెన్ నేనే కాదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక మంది, కేటీఆర్ కూడా అనేక సమయాల్లో చంద్రబాబు గారిని విజనరీ లీడర్, ఆయన అభివృద్ధి, ఆయన చూపించిన అభివృద్ధి వాళ్ళు మనకి బాటలు పడినాయి అని చెప్పి వారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ సమయ సందర్భోచితంగా మాట్లాడటమే కానీ వారి మీద నాకేదో రేమలకు పోసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేషో వచ్చి నాకేం కవచాలు వేసేది లేదు, లేకపోతే నాకు పదవులు కట్టబెట్టేది లేదు. సందర్భంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం, అభివృద్ధి. సో అభివృద్ధిలో విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు మనకు మార్గదర్శనం చేశాడు అని చెప్పానే కానీ, అట్లాగే ఇప్పుడు మొన్న కూడా మేము జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగినప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం పెడతామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే రాజకీయంలో చేసిన వాళ్ళని గుర్తుంచుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ మళ్ళీ బలపడితే బండి రమేష్ గారు టీడీపీ పార్టీలో ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? ఏ పార్టీ ఇవ్వనంత స్థాయిని నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎలాగంటే
నేను ఏదైతే కోరుకుని రాజకీయాల్లోకి వచ్చానో ఆ అవకాశం నాకు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు, బీఫామ్ ఇచ్చారు. పార్టీలోకి కండవా కప్పుకున్న మరుసటి రోజు నా బీఫామ్ ఇచ్చి పంపించారు. గెలిచినా ఓడినా సంవత్సరం నాకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇంతకు మించి ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు? నేను మనస్ఫూర్తిగా మీరు నిద్రలో లేపి చెప్పినా, నేను అడిగినా నేను చెప్పేది ఒకటే, నా జీవిత కాలం అంతా నేను కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే పార్టీ. రైట్. బండి రమేష్ గారికి కుకట్పల్లి నియోజకవర్గంలో పైసా పలుకుబడి తప్ప ప్రజా పలుకుబడి లేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారిని ఎదుర్కొనే సత్తా బండి రమేష్ గారికి లేదనేసి నిన్న ఇంటర్వ్యూ మీరు ఒక్కసారి చూడాలి. నిన్న కాక మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చా ఇదే మాధవరం కృష్ణారావుకి. మిస్టర్ కృష్ణారావు, 10 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇప్పుడు 3వసారి అయ్యావు ఎమ్మెల్యే. అది నువ్వు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యావు అంటున్నావు. నువ్వు తీసుకొచ్చిన మంచి ప్రాజెక్ట్ ఈ కుకట్పల్లికి ఒక ప్రాజెక్ట్ నువ్వు ఎత్తి చూపితే నేను ఓపెన్ ఛాలెంజ్ నీతో డైరెక్ట్ డిబేట్ కూర్చుంటా సిద్ధమా అని చెప్పి నేను ఛాలెంజ్ విసిరా. కానీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులంతా మా ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా ఏంటి చెప్పమంటున్నా కదా, నువ్వు అంటున్నావు, నేను అడుగుతున్నా. ఓపెన్గా ఛాలెంజ్ అంటున్నా నేను. సిమెంట్ రోడ్ వేయటం నీ పని కాదు. మున్సిపల్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది, ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు, కార్పొరేటర్ ఉన్నాడు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఈ డ్రైనేజ్ ఉంది, హైదరాబాద్ సివరేజ్ అండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ పని దానికి కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజలు వేసి ఓటేసిన. నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుని నీ కాన్స్టిట్యున్సీ కోసం కొట్లాడి ఇగో నేను ఇది తెచ్చా చెప్పు. ఫ్లైఓవర్లు వాళ్ళే తీసుకొచ్చినట్ట. ఏ ఫ్లైఓవర్? నేను చెప్పాగా దానికి కూడా బాలానగర్ ఫ్లైఓవర్ జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉండంగా, మా సర్వే సత్యనారాయణ గారు ఎంపీగా ఉండగా, మంత్రిగా ఉండగా వచ్చిన ఫండ్స్తో కట్టిన ఫ్లైఓవర్ అది. ఏమండి, జేఎన్టీ ఫ్లైఓవర్ తెలుగుదేశం ఉండగా అప్పుడు కట్టిన ఫ్లైఓవర్ అది. నువ్వు తెచ్చింది ఏది? నిన్నగా మొన్న నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 2.5 కోట్లు తీసుకొచ్చి ఇక్కడున్న కుకట్పల్లి కాలేజీని, డిగ్రీ కాలేజీని, ఇంటర్మీడియట్, కనీసం డిగ్రీ ఇంటర్మీడియట్గా పొద్దున్నేమో ఇంటర్మీడియట్, సాయంత్రం ఏమో డిగ్రీ. అదే పరిస్థితి ఈ కుకట్పల్లిలో. 10 ఏళ్ళు నువ్వు సుప్రీం ఎమ్మెల్యేవు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, అందులో నువ్వు కూడా వారి సొంత మనిషివి కదా. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ ఉంది, ఏఎంసీ చేశాం, మనకి ఇచ్చారు కుకట్పల్లికి. కనీసం దానికి 2-3 ఎకరాలు ఇప్పించి నువ్వు ఒక మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయావు. ప్రజల అవసరాలు కదా, రోజు కూరగాయలు. ఆఫ్టర్ మన భరత్నగర్ కాలనీ ఫ్లైఓవర్ ఉందా, దాని కింద పెట్టుకుని నడుపుకుంటున్నారు. ఇదా పరిస్థితి. నేను చెప్తున్నా వాళ్ళు 180 కోట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మూసాపేట వై జంక్షన్ శాంక్షన్ చేయించా నేను. నా లెటర్ హెడ్ మీద రాసి పంపించా, మీకు కావాలంటే ఎత్తుక్కోండి. సెక్రటేరియట్లో 180 కోట్లతో ఫ్లైఓవర్ తెచ్చా, కన్స్ట్రక్షన్ జరుగుతోంది. జేఎన్టీ దగ్గర స్కై వాక్ తెచ్చా, జరుగుతోంది, వర్క్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఎస్, నేను చెప్తున్నా, నువ్వు చెప్పు. మూసీ సుందరీకరణ పేరుతోటి మీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి నల్లకుంట, నల్ల చెరువు ఆ పరిధిలో ఉన్నటువంటి పేదల ఇల్లు కూలగొట్టి అభివృద్ధి అనేది చెప్తున్నారు. ఆ పేదల ఉసురు మీకు మీ ప్రభుత్వం దాకదంటారా? నల్ల చెరువు దగ్గర ఏ ఒక్క పేదవాడి గుడిసి కూడా కూలగొట్టలే. చెరువు కబ్జా చేసి 33 ఎకరాల 37 ఎకరాల చెరువు, అది నల్ల చెరువు, 13 ఎకరాలకు కుచించుకుపోయింది. మిగిలిన భూమి అంతా ఏమైంది? ఈ ఎమ్మెల్యే అనుచరగణం కబ్జాలు చేసి పేదలకు అమ్ముకుని యాగి చేస్తే వాళ్ళందరినీ జాగ్రత్తగా పక్కకు జరిపి వాళ్ళ నల్ల చెరువుని, ఇంకోటి చెప్పినా నీకు, నల్ల చెరువు నువ్వు చెప్పావే, కృష్ణారావు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఇంటికి కోతవేటు 100 గజాల దూరంలో ఉంది. ఆ చెరువును అభివృద్ధి చేసుకోలేకపోయావు ఇన్నేళ్ళు. మేము వచ్చి అభివృద్ధి చేసాం, మా హైడ్రా అభివృద్ధి చేసింది. ఎక్కడ మేబీ 100 మందికి ఉపయోగపడేప్పుడు 1-2 ఇబ్బంది రావచ్చు, నేను కాదని అంటలే, 1-2 గుడిచిపోయి ఉండొచ్చు, వారికి కూడా న్యాయం చేసాం. అవసరమైతే డబుల్ బెడ్రూమ్లు ఇప్పించాం. మీ ఇంకో విషయం చెప్తానండి, ఇక్కడ మా పక్కన ఉంది తాండా, 10 ఏళ్ళు మరి నువ్వు సుప్రీం ఎమ్మెల్యే. మొన్న నేను వచ్చి వాళ్ళ 62 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించా. తాండాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉంది మా దగ్గర కుకట్పల్లిలో. అదే కదా ఆయన చేసిన అభివృద్ధి. తాండాలు ఉన్నాయి హైదరాబాద్. అయ్యో బ్రదర్, నేను చెబుతున్నా కదా, అమృత్ తాండా ఫతేనగర్ డివిజన్లో అమృత్ తాండా,
ఆ వాసులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 62 మందికి మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించా, నేను ఇప్పించా. రైట్ సార్, మీ పైన మరికొన్ని కూడా ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ప్రభుత్వ కాంట్రాక్ట్స్కు సంబంధించి, అదేవిధంగా ఏ డివిజన్లో కూడా నిర్మాణాలు జరిగిన, అపార్ట్మెంట్ కట్టడాలు జరిగిన ఆ కాంట్రాక్టర్ల దగ్గర మీ అనుచరులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. బ్రదర్, ఇది ఇప్పుడు అది ఏమైందంటే, ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళుగా బీభత్సంగా దోశారు. అసలు ఈ కుకట్పల్లిలో ఏది అక్రమ నిర్మాణాలకి ఆద్యం పోసిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే, టీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ఏమైపోయిందో చెప్పినా, మేము ఒకటే చెప్పాం. మున్సిపల్ కార్పొరేషన్ మేడం సృజన మేడం గారికి కానీ, అంతకుముందు ఉన్నటువంటి జోనల్ కమిషనర్స్కి కానీ, ఎక్కడా కూడా ఏది అక్రమ కట్టడాలను ఆపండి. ఎందుకు ఆపాలంటే డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పుడు ఒక సిస్టమ్ 100 మంది కోసమైనా ఒక సిస్టమ్ తయారు చేశాం బ్రదర్. 100 మందిని 110 120 అయితే ఆ సిస్టమ్ విచ్స్టాండ్ అవుతుంది. 1000 మంది అయితే వర్కౌట్ కాదు కదా. హాస్టల్స్, విపరీతమైన ప్రైవేట్ హాస్టల్స్ కల్చర్ తెచ్చిందే వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కొన్ని 100 హాస్టల్స్ అయిపోయింది. హాస్టల్లో 100 మంది ఉంటారు. ఆ బిల్డింగ్లో ఉండాల్సింది 10 మంది ఫ్యామిలీలు అయితే, మామూలుగా ఉండేది 100 మంది. వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? రోడ్లు వేయి. ఇప్పుడు హౌసింగ్ బోర్డు కేబిహెచ్బి వాళ్ళు ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఓ 30 ఫీట్ రోడ్డు పెట్టారు బ్రదర్. ఆ 30 ఫీట్ రోడ్లో ఒక 1000 మంది నివసించాలి అనుకుందాం. 10,000 మంది నివసిస్తే అక్రమ కట్టడాలన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ మాధవరం కృష్ణారావు అండ్ కో. ఒక్క జగిత్యాల సభతోటి బీఆర్ఎస్ నాయకులంతా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? వాళ్ళ అమ్మాయి చెప్పింది కదా కవిత, కురువృద్ధుడిని చేర్చుకుని ఆయనకంటే 25 ఏళ్ళు వెనక తీసి పోయినాయి అంట. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతంతా ఏమవ్వాలని చెప్పి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న అడిగింది కదా మొన్న. అర్థమైందా? ఇవాళ వచ్చి జీవన్ రెడ్డి గారు ఏం చేస్తాడండి ఆ పార్టీలో? మీరు ఒక్క విషయం అండి, ఇక్కడ నువ్వు అనుభవించని పదవి లేదు, నీకు దక్కని గౌరవం లేదు. 10-12 సార్లు బీఫామ్లు తీసుకున్నావు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నువ్వు అనుభవించావు. న్యాయమా ఇది? విషయం చెప్పనా, కనీసం అక్కడ ఉన్న క్యాడర్ని గాంధీ భవన్ దాకా కూడా రానివ్వలే కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా గాంధీ భవన్ దగ్గర జగిత్యాల కనపడితే ఆడి పార్టీ నుంచి అవుట్. ఎందుకట్లా? అంటే అట్లా తొక్కేసి పెట్టారు వాళ్ళని. క్యాడర్ని ఎదగనివ్వకపోవటం. 2 ఏళ్ళు ఆగలేవా పదవి కోసం? వస్తుందో రాదో పోని, మన అవకాశం కోసం మనం చూడాలి కదా. యూత్ అందరినీ ఎంకరేజ్ చేశాం కదా మనం. 30-36 మందికి మా చైర్మన్లు ఇచ్చినప్పుడు కార్పొరేషన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూత్. మీరు ఎంతమందిని మీ కాన్స్టిట్యున్సీలో యువ నాయకులు? నేను ఇచ్చిన మొత్తం యువ నాయకులే. మీరు కావాలంటే లిస్ట్ ఇస్తా మీకు. 110, 120 పదవులు ఇస్తే అవుట్ ఆఫ్ దెమ్ మేబీ 10-15% ఆర్ ఓల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కూడా 40-50 ఏళ్ళ నుంచి మా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా 40 సంవత్సరాల నుంచి ఆవిడ పార్టీలో ఏకదాటిగా పార్టీ మారకుండా కాంగ్రెస్ కండవా మోసిన పుష్పారెడ్డి గారిని నేను తీసుకెళ్ళి ఏఎంసీ చైర్మన్ చేశాను. ఓకే. అట్లాగే 30-35 సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తున్నటువంటి మా ముదిరాజ్ సోదరుడు ప్రకాష్ అని, వారిని నేను వైస్ చైర్మన్ చేసే ఏఎంసీకి. మిగిలిన మొత్తం యూత్నే పెట్టా అందుట్లో. సో దట్ కొత్త పాత కలయిక, సీనియర్లు జూనియర్లు, అట్లా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ నేను చెప్తున్నా బ్రదర్, కుక్కట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా స్టాండ్ అయింది. చివరి ప్రశ్న, కల్వకుంట్ల కవిత గారు స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? అందరూ కలిసి ఆడే డ్రామా. ఆవిడ కోపమంతా ఆవిడ అన్న మీదో నాన్న మీదో కాదు, ఆయన్ని సరిగ్గా దగ్గర రానివని హరీష్ రావు మీదని నేను అనుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా అక్కడ దగ్గరగా, ఎందుకంటే పార్టీ జనరల్ సెక్రటరీగా 6 years నేను పనిచేసే టీఆర్ఎస్ పార్టీలో, సికింద్రాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా పనిచేసి 5-6 ఏళ్ళు. నా అండర్లోనే 2-3 ఎలక్షన్లు వచ్చినాయి. ఇవన్నీ వాస్తవాలు బ్రదర్. నేను మాట్లాడి కేసీఆర్ గారు పక్కన కూర్చున్నాను, ఎందుకంటే జనరల్ సెక్రటరీ, ఆయన ప్రెసిడెంట్ ఏం జనరల్ సెక్రటరీ. తర్వాత వచ్చాడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. కేటీఆర్ గారు మినిస్టర్ సీనియర్, అది వేరు. మధ్యలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండేది కాదు ఫస్ట్ టర్మ్లో. మీకు అర్థమైంది. సికింద్రాబాద్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అవుట్ ఆఫ్ 7 ఎక్సెప్ట్ నాంపల్లి, ద రిమైనింగ్ ఆల్ 6 సెగ్మెంట్స్ వీ వాంట్. ఓడిన నెల ఒకటే నాంపల్లి, అది కూడా మాకు అప్పుడు ఎంఐఎంతో
కొంత సత్సంబంధాలు ఉండే. అది ఎంఐఎం గెలిచింది అక్కడ. మన ఎక్కడున్నా నేను మీకు అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే బ్రదర్, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడే తత్వంతో పైకి వచ్చి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంలో కానీ నాకంటూ గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఎస్, కష్టపడ్డా. నేను డిప్లొమా చదువుకున్న మాసెప్ ట్యాంక్లో, ఆల్విన్లో 300 రూపాయలకు ఉద్యోగం చేసిన, సనత్ నగర్లో సైకిల్ దొక్కిన. ఓకే. పుట్టింది రైతు బిడ్డ. ఒక రైతు బిడ్డగా, ఒక సామాన్య పౌరుడిగా, ఒక సామాన్య ఎంప్లాయీగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా ఇట్లా నేను రూపాంతరం చెందుతూ వచ్చానే కానీ దీంతో నేను పైకి రాలే బ్రదర్. ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్. ఎస్, ఇవాళ నేను పీసీసీ ఉన్నా, టీఆర్ఎస్లో నేను జనరల్ సెక్రటరీ ఉన్నా, టీడీపీలో నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫర్ ది స్టేట్ 23 డిస్ట్రిక్ట్స్ ఉన్నా, పిఆర్పీలో నాకు చిరంజీవి గారు సీట్ ఇచ్చిన. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ మై ఓన్. నా కష్టం. ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ బ్రదర్. ఇప్పుడు కూడా చెప్తున్నా, మై గోల్ ఈజ్, నాకు యాంబిషన్, నా గోల్ ఉంది. జీవితంలో గోల్ లేనాడు మానవుడు ఎట్లా అవుతాడు బ్రదర్? ఎస్, ఐ హ్యావ్ మై గోల్స్. కొన్ని రీచ్ అయ్యా, ఇంకా కొన్ని రీచ్ అవ్వాలి. టిల్ మై ఎండ్ డెఫినెట్లీ ఐ విల్ రీచ్. కృష్ణారావు ఉండొచ్చు, దేవుడు ఉండొచ్చు, ద టైమ్ విల్ కమ్. ప్రతి వాడికి టైం వస్తుంది. రైట్, ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.